హోంమంత్రి వంగలపూడి అనిత పేషీలో అవినీతి దందా కొనసాగుతుందా? ఆమె పిఏ జగదీష్ బరితెగించి వసూల పర్వానికి పాల్పడుతున్నారా? ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూల దందా చేస్తున్నారా? ఈ అవినీతి అంతా హోంమంత్రి కనుసన్నల్లోనే జరుగుతుందా? వాచ్ ది స్టోరీ. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెనకాల కళ్లజోడు పెట్టుకుని కనిపిస్తున్న ఇతను మంత్రిగారి పిఏ. పేరు జగదీష్. హోంమంత్రి ఎక్కడికెళ్లినా ఆమె వెన్నంటే ఉంటారు. ఏదైనా పని కోసం హోంమంత్రి దగ్గరికి వెళితే ముందుగా ఆమె ప్రైవేటు వ్యక్తిగత కార్యదర్శి జగదీష్ ను కలవాల్సిందే. సమయానికి హోంమంత్రి లేకపోయినా జగదీష్ ఉంటే పని జరిగిపోతుందనే ప్రచారం బలంగా నాటుకుపోయింది. ఒక రకంగా చెప్పాలంటే జగదీష్ ఓ షాడో హోంమంత్రిగా వ్యవహరిస్తుంటారని టాక్. పనికి తగ్గ ప్రతిఫలం ఉంటే పాయకారావుపేట నియోజకవర్గంలో ఏదైనా సాధ్యమే. అన్ని విషయాలు హోంమంత్రి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. పిఏ జగదీష్ కు చెబితే పని జరిగిపోతుందట. పేకాట శిబిరాలైనా, బెల్ట్ షాపులైనా, ఉద్యోగుల బదిలీలైనా ఇలా ఏ పనైనా సరే జగదీష్ కు చెప్తే పనైపోతుందట. తనకు తెలియకుండా కప్పం కట్టకుండా ఎవరైనా పొరపాటున పేకాట నిర్వహిస్తే తన చేతికి మట్టంటకుండా పై స్థాయి అధికారులతో దాడులు చేయిస్తారన్నది టాక్. హోంశాఖలో ఉద్యోగుల బదిలీలు జరగాలన్నా పిఏను కలవాల్సిందేనట. ఒక్కో పనిని బట్టి రేటు వసూలు చేస్తారట. లిక్కర్ షాపుల వ్యవహారంలోనూ జగదీష్ ఘనకార్యాలు తక్కువేమీ లేవు. లిక్కర్ షాపుల్లోనూ తనకు వాటా ఇవ్వాలని షాపుల యజమానులను బెదిరించినట్టు ఇతనిపై ఆరోపణలున్నాయి. నెలవారీ మామూలు ఇవ్వాలని, సిండికేట్లపై ఒత్తిడి తెచ్చేవారని, ఇవ్వని వారిపై ఎక్సైజ్ అధికారులతో తప్పుడు కేసులు బనాయిస్తానని బెదిరించేవారని తెలుస్తోంది. తనకు ఇష్టం లేని మద్యం షాపులను ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి వేరే చోటికి మార్పించినట్టు సమాచారం. ఉచితంగా ఇవ్వాల్సిన టీటీడీ సిఫార్సు లేఖలను సైతం తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్కు అమ్మేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల రాత్రిపూట ఉత్తరాంధ్ర నుంచి గోవులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న పెద్ద పెద్ద కంటైనర్లను ఎక్కడా ఆపకుండా జగదీష్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారనే విమర్శలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క కంటైనర్కు 25,000 రూపాయల చొప్పున గోవులను తరలించే వారి దగ్గర నుంచి తీసుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. పిఏ జగదీష్ అవినీతి వ్యవహారమంతా హోంమంత్రి అనితకు తెలిసే జరుగుతుందనే ప్రచారం వినిపిస్తోంది. అందుకే జగదీష్ పై ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే హోంమంత్రి అనిత చూసి చూడనట్లు వదిలేశారని సొంత పార్టీ నేతలే చర్చించుకునేవారు. మంత్రి పిఏ పై సాక్షి టీవీలో అనేక కథనాలు వచ్చాయి. చివరికి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. కార్యకర్తలు, నాయకుల ఫిర్యాదుతో చేసేదేమీ లేక హోంమంత్రి పిఏపై వేటు వేశారు. దీంతో నియోజకవర్గంలో ప్రజలు తమ పీడ విరగడయిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.